మూఢనమ్మకాలకు మత విశ్వాసాలకు ఇండియా పుట్టినిల్లుగా భావిస్తారు. గోళ్లు కత్తిరించడం, తలస్నానం చేయడం లాంటి దైనందిన కార్యక్రమాల్లోనూ మూఢ విశ్వాసాలని అనుసరిస్తారు. అలాగే కొన్ని దేవాలయాల్లో పాటించే ఆచారాలు కూడా వింతగా ఉంటాయి. వీటిని కొందరు గుడ్డి నమ్మకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అతీంద్రియ శక్తులు కలిగిన ఆలయాల్లో మనసులోని కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని హిందువుల నమ్మకం. దేశంలో అలాంటి దేవాలయాల జాబితా చాలా ఉంది. రాజస్థాన్లోని మెహందీపూర్ హనుమంతుడి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఇందులోని స్వామివారికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. సింహాసనంపై ఉండే ఇక్కడ ఆంజనేయుడిని దర్శించుకుంటే దుష్టశక్తుల భయం ఉండదట. ఇక ఈ ఆలయంలో సహజంగా వచ్చే వేడి నీటిలో స్నానం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయట. శారీరక రుగ్మతలు కూడా తగ్గుముఖం పడతాయని ఇక్కడ వారి నమ్మకం. గుడిలోని మూల విరాట్టకు మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి నోటి దగ్గర గిన్నె పెట్టగానే అందులోని మద్యం అదృశ్యమవుతుంది. గుజరాత్లోని అరేబియా తీరంలో ఉన్న స్తంభేశ్వర ఆలయాన్ని తారకేశ్వర సంహారం తర్వాత కార్తికేయుడు ప్రతిష్ఠించాడు. రోజులోని కొన్ని గంటలు మాత్రమే ఇది దర్శనమిస్తుంది. సముద్రం ఆటుపోట్ల సమయంలోనే ఇక్కడ దర్శించుకోవచ్చు. లింగం నిరంతరం నీటిలో మునిగి ఉంటుంది. అలాగే రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయంలో కూడా మూషికాలను ఆరాధిస్తారు. మరణించిన పూర్వీకుల అవతారంగా ఎలుకలను భావిస్తారు. ఎలుక మరణించిన తర్వాత మానవ జన్మ ధరిస్తుందనేది నమ్మకం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక్క ఎలుక కూడా ఆలయ బయట కనిపించదు. హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి దేవి ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి విగ్రహం నుంచి వెలువడే సహజ వాయువుతో ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. ఈ వెలుగులో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతుంది. అయితే న్యాచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలియదు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ ఇండియా.